ఈ ఎల్డీసీ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఎలా సక్సెస్ పొందాలి అన్నది ఒకసారి చూద్దాం. ముందుగా మీరు ఎల్డీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వి సక్సెస్ అవ్వాలి అంటే ముందుగా ఎల్డీసీ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏంటి, ఎల్డీసీ ఎగ్జామ్ యొక్క ఎలిజిబిలిటీ ఏంది, ఎల్డీసీ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో ముందుగా మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కరెక్ట్ టైం టు స్టార్ట్ ద ప్రిపరేషన్, ఏ టైంలో మనం ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. సో కొంతమంది నోటిఫికేషన్ మీద ఇంట్రెస్ట్ పెడతారు కానీ సబ్జెక్టు సిలబస్ నేర్చుకునే మీద ఇంట్రెస్ట్ పెట్టరు. చాలామంది నోటిఫికేషన్ ఇంకా రాలేదు, ఈసారి నాకు ఎలిజిబిలిటీ లేదు, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రిపేర్ అవుతాను, నాకు ఎప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది, ఇదే డౌట్స్లో ఉంటారు. ఎక్కువ టైంని నాకు ఎలిజిబిలిటీ ఉందా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దీని మీద ఇంట్రెస్ట్ పెడతారే కానీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మటుకు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వరు, ఇన్అడిక్వేట్గా ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్లో సక్సెస్ అవ్వరు చాలామంది. సో ముందుగా మీరు నోటిఫికేషన్ మీద ఇంట్రెస్ట్ వదిలేసేయండి, మీ ఎలిజిబిలిటీ మీద ఇంట్రెస్ట్ వదిలేసేయండి. ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే, ఈ సమయం నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. టాపిక్స్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్లో సక్సెస్ పొందాలి అంటే ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి? ముందుగా మీ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ని ఒక్కసారి చూడండి. అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ టైం టేబుల్లో దాన్ని యాడ్ చేయండి. ఆ సిలబస్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి. నేర్చుకునే సమయంలో మీకు ఏదైనా అర్థం కాకపోతే ఎక్స్పర్ట్స్ యొక్క సజెషన్స్ తీసుకొని దాని మేరకు క్లారిటీ తెచ్చుకోండి. దానికి లేట్ అయినా పర్లేదు కానీ ఎగ్జామినేషన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా, టాపిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా మీరు బట్టి కొట్టే పద్ధతి అయితే పెట్టుకోబాకండి. ఏం టాపిక్స్ ఉన్నాయి మన సిలబస్లో, ఆ టాపిక్స్ని మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి. నేర్చుకున్న టాపిక్స్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. ఒకరోజు చేస్తారా, 2 రోజులు చేస్తారా, 3 రోజులు చేస్తారా కాదు. మీకు ఎగ్జామినేషన్లో తప్పు పెట్టకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టే కాన్ఫిడెన్స్ వచ్చే వరకు మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నెగిటివ్ మార్క్స్ యొక్క ఎఫర్ట్ చాలా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు ఒకే రూమ్లో కంబైన్ స్టడీ చేసుకున్నారు, ఇద్దరికి సిమిలర్ నాలెడ్జ్, అతనికి ఏది వచ్చో ఇతనికి అదే వచ్చు. ఒక నోటిఫికేషన్లో ఎగ్జామ్కి ఇద్దరు అటెంప్ట్ చేశారు. ఒక అతను అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్లో 60 క్వశ్చన్సే అటెంప్ట్ చేశారు, ఎందుకంటే అతనికి 60 క్వశ్చన్సే అందులో తెలిసింది. మరి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశారంటే అతనికి 60 క్వశ్చన్సే తెలుసు కానీ అతను 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. సో రిజల్ట్ చూసుకుంటే ఎవరైతే 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారో అతనికి జాబ్ వచ్చింది, 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన అతనికి సక్సెస్ అవ్వలేదు. ఎందుకు అంటే నెగిటివ్ మార్క్సింగ్ వల్ల 20 మార్క్స్ అతను ఎక్స్ట్రాగా గెస్ చేసి ఏదో పెట్టేశారు. ఆ 20 మార్క్స్ క్వశ్చన్స్ మైనస్ అవ్వటము, దానివల్ల నెగిటివ్ మార్క్స్ పోవటం వల్ల అతనికి జాబ్ అనేది రాలేదు. సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు మీకు వస్తేనే కరెక్ట్ ఆన్సరు, మీరు ఎగ్జాక్ట్గా మీకు తెలిస్తేనే ఆన్సర్ పెట్టండి, లేదంటే పెట్టకండి. ఇంకొకటి, మీరు ఇలా నెగిటివ్ మార్క్స్ పెట్టకుండా ఎగ్జాక్ట్గా మీరు పెట్టాలి అంటే మీరు రివిజన్ చెయ్యాలి. కొంతమంది అంటారు ఎగ్జామ్ పేపర్ హార్డ్గా ఉంది అందుకే నేను పెట్టలేకపోతున్నాను, ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉంది నేను చాలా బాగా రాశాను అంటారు. మీకు ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉంటే మీ పక్కన వాళ్ళకి ఈజీగా ఉండదా? మీకు ఎగ్జామ్ పేపర్ హార్డ్గా ఉంటే మీ పక్కన వాళ్ళకి హార్డ్గా ఉండదా? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మీరు చేయాల్సిందల్లా పక్కన వాడు చేసిన తప్పులు మీరు చేయకుండా మీకు తెలిసిన ఆన్సర్ మీరు ఎగ్జాక్ట్గా పెట్టగలిగితే మీరు సక్సెస్ అయినట్టుగా. సో మీరు చేయాల్సింది ఏంది, మీరు ఈజీగా ఉన్నా హార్డ్గా ఉన్నా మీ ప్రిపరేషన్ మటుకు పర్ఫెక్ట్గా ఉండాలి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు, ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్ నేర్చుకుంటారు కానీ రివిజన్ చేయటం తెలియక, సరిగ్గా రివిజన్ చేయక ఇన్అడిక్వేట్ ప్రిపరేషన్తో ఎగ్జామ్కి వెళ్ళి ఒక ఆన్సర్ పెట్టబోయి మరో ఒక ఆన్సర్ పెడతారు. మీరు కాన్ఫిడెంట్గా ఎగ్జాక్ట్గా గన్ పాయింట్లో మీరు ఆన్సర్ రాయాలి అంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. మీరు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అది ఎప్పుడు ఆపాలి అంటే మీకు ఆ ఎగ్జామ్కి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే వరకు మీ ప్రిపరేషన్ ఎప్పుడూ ఆపకూడదు. సో ముందుగా మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. మీకు దశరథ్ మాంఝీ అనే ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఈ దశరథ్ మాంఝీ అనే వ్యక్తి ఒక బీహార్లో ఒక మౌంటైన్నే పగలగొట్టేసి ఒక రోడ్డుగా తయారు చేశారు. ఒక మౌంటైన్ని పగలగొట్టడం అంటే ఎవడన్నా నవ్వుతాడు. ఎలా పగలగొట్టాడు? అతనికి కసి పట్టుదల ఉంది. అతను వైఫ్ బాగలేనప్పుడు ఆ మౌంటైన్ మీదకి వెక్కి దిగాలి, లేకపోతే మౌంటైన్ చుట్టూ తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలి. వాళ్ళ వైఫ్కి బాగలేనప్పుడు చుట్టూ తీసుకుని వెళ్ళే క్రమంలో వాళ్ళ వైఫ్ చనిపోయింది.
సో ఇది చూసి అతను చలించి అతను ఏం చేశాడంటే, ఈ మౌంటైన్‌ని నేను ఎట్లైనా పగలగొట్టి ఇలా ఎంతమంది చనిపోతారు, మనం ఈ మౌంటైన్‌ని పగలగొట్టి ఒక రోడ్డు వేసుకుందాం అనేసి, ఒక మనిషి తలుచుకుంటే మౌంటైన్ అన్నా పగలగొట్టగలడు అని నిరూపించారు దశరథ్ మాంఝీ. రోజు మౌంటైన్‌ని ఒకే రోజులో పగలగొట్టలేదు, కొన్ని సంవత్సరాలు పట్టింది. అయినా కూడా అతని డిటర్మినేషన్ ఎప్పుడూ తగ్గలేదు, అతని కసి ఎప్పుడూ తగ్గలేదు. ఎందుకంటే అతని గోల్ చాలా క్లియర్‌గా ఉంది. మీ గోల్ కూడా చాలా క్లియర్‌గా ఉండాలి. ఇంకొకటి మీకు ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఇతను జావేద్ అనే వ్యక్తి. సో ఎవరన్నా ఒక ఫారెస్ట్‌ని నాటగలుగుతారా? ఒక పెరట్‌ని పెంచుకోగలుగుతారు, లేకపోతే ఒక పొలంలో చెట్లు నాటగలుగుతారు. అదే విధంగా ఇతను ఆల్మోస్ట్ 1300 ఎకరాల్లో ఒక ఫారెస్ట్‌నే తయారు చేశాడు. అందుకే అతనికి పద్మశ్రీ ఇచ్చి మన గవర్నమెంట్ ఫారెస్ట్ మ్యాన్‌గా జావేద్‌ని చేసింది. అతను ఏం చేశాడు? ఒక్క రోజులో, 2 రోజుల్లో, ఒక్క సంవత్సరంలో, 2 సంవత్సరాల్లో ఒక ఫారెస్ట్‌ని వేయగలిగాడా అంటే లేదు. రోజు 100 చొప్పున చెట్లు నాటుకుంటూ వెళ్ళాడు. దాని రిజల్ట్ ఒక ఫారెస్ట్‌గా తయారైంది. సో మీరు కూడా ఏ రోజు ఏం చేస్తున్నారో చూసుకోండి. మీరు ప్రతిరోజు మీరు చేయాల్సిన ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవుతూ ఉండండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు.